Hello dear friends, welcome you all to the world of English language, the rise son of Sri Chinna Madappa Garu. Dear friends and well-wishers of the rise, ee roju class lo manamu it's a wonderful word in English language, the wonderful helping verb in English language. Ee roju manam చాలా మంచి పదాన్ని ఈ రోజు క్లీన్ డీటెయిల్డ్ గా చూడబోతున్నాం. ఏంటి ఆ పదం అంటే షుడ్ హ్యావ్. ఈ షుడ్ హ్యావ్ అనే పదాన్ని ఎలా వాడాలి, ఇది ఎలా వచ్చింది? షుడ్ హ్యావ్ అనే పదం మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ షుడ్ హ్యావ్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ కాన్వర్జేషన్, ఎలా వాడాలి దీన్ని? సో షుడ్ హ్యావ్ అంటే ఏంటి, షుడ్ హ్యావ్ స్ట్రక్చర్ ఏంటి, దీని యొక్క మీనింగ్ ఏంటి, ఈరోజు క్లాస్లో మనము నేర్చుకోబోతున్నాం, ఇన్ డీటెయిల్గా చూడబోతున్నాం. బికాస్ ఇట్స్ ఎ కాన్వర్జేషనల్ వర్డ్. ఇది కాన్వర్జేషనల్ వర్డ్. ఇది ఇన్ డే ఇన్ అండ్ డే అవుట్ లైఫ్ కాన్వర్జేషన్, మన నిత్య జీవితంలో ఇది చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. షుడ్ హ్యావ్ మన తెలుగులో మీనింగ్ చెప్పగానే మీకు అర్థమైపోతుంది. ఓహో, ఈ పదం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది, ఈ పదం ఎంత బాగా ఉపయోగపడుతుంది మన కాన్వర్జేషన్ అని మీకే తెలుస్తుంది. షుడ్ హ్యావ్ అంటే లిటరలీ ద తెలుగు మీనింగ్. యాజ్ యూజువల్ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించిన నా తండ్రి గారిని స్మరించుకుంటూ, నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ, నా వీడియో చూస్తున్న వ్యూయర్స్ మీ యొక్క తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఐ స్టార్ట్ మై సెషన్, నా క్లాస్ని మొదలు పెడుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, లిటరలీ ద తెలుగు మీనింగ్ ఆఫ్ షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది. లిటరలీ ద తెలుగు మీనింగ్ చేసి ఉండాల్సింది. ఎలా ఏర్పడింది ఈ పదం ఒకసారి చూద్దాం. షుడ్ ఈజ్ అన్ వన్ మోడల్ వర్బ్. షుడ్ అనే ఒక మోడల్ వర్బ్కి హ్యావ్ అనే ఫామ్ యాడ్ అవుతే, అంటే హ్యావ్ అంటే మీనింగ్ వేరు, షుడ్ అంటే మీనింగ్ వేరు. మనం రీసెంట్గా హ్యావ్ ఫామ్స్ నేర్చుకున్నాం, హ్యావ్ గురించి నేర్చుకున్నాం. హ్యావ్ అంటే ఈ మధ్యకాలంలో ఆ పని చేశాను అని, ఈ మధ్యకాలంలో చేశాను అని నేర్చుకున్నాం. షుడ్ అంటే చెయ్యాలి అని నేర్చుకున్నాం. షుడ్ గురించి కూడా నేర్చుకున్నాం. మరి షుడ్ ప్లస్ హ్యావ్, ఈ షుడ్ ప్లస్ హ్యావ్ ఈక్వల్స్ టు షుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ ఈజ్ అ వర్డ్. The action was completed. To expecting something from others. So should have అంటే literally the Telugu meaning చేసి ఉండాల్సింది. Should have is a word, literally the Telugu meaning చేసి ఉండాల్సింది. We expected something. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం, ఆ పని చేసి ఉండాల్సింది కాదు. ఇలా మనము గతంలో కొన్ని పనుల గురించి చెప్తాం. హ్యావ్ అంటే పాస్ట్ అయిపోయింది. ఈ హ్యావ్ షుడ్ని కొద్దిగా పక్కన పెడతాం, ఎందుకంటే హ్యావ్ ఈజ్ అ సపరేట్ క్లాస్ అండ్ షుడ్ ఆల్సో ఈజ్ అ సపరేట్ క్లాస్. అది మనం క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా హ్యావ్ గురించి, షుడ్ గురించి క్లియర్గా పెట్టాం. ఈరోజు మనం షుడ్ హ్యావ్ గురించి తెలుసుకుందాం. షుడ్ ప్లస్ హ్యావ్ ఈక్వల్స్ టు షుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ ఈజ్ ఎ వర్డ్. సో హెల్పింగ్ వర్బ్. చేసి ఉండాల్సింది. ఏం చేసి ఉండాల్సింది, ఎలా చేసి ఉండాల్సింది, ఎక్కడ చేసి ఉండాల్సింది, ఆ పని నేను చేసి ఉండాల్సింది. మనం అంటూ ఉంటాం చూసారు చాలా సందర్భాల్లో, నేను ఈ పాటికే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది అంటే, ఈ పాటికి ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సిందే, నేర్చుకోలే కానీ నేర్చుకుని ఉండాల్సిందే ఫీల్ అవుతూ ఉన్నాం. నేను అక్కడ వెళ్ళి ఉండాల్సింది, అక్కడికి వెళ్ళలేదు, నేను వెళ్ళి ఉండాల్సింది. నేను ఈ పాటికే పెళ్లి చేసుకుని ఉండాల్సింది అంటే పెళ్లి చేసుకోలేదు కానీ చేసుకుని ఉండాల్సింది ఫీల్ అవుతున్నాను. అబ్బాయి ఈ పాటికే పెళ్లి చేసుకుంటే బాగుండు, పెళ్లి చేసుకుని ఉండాల్సింది. నేను ఈ పాటికే జాబ్ కొట్టుండాల్సిందే, జాబ్ కొట్టలేదు, సర్చింగ్ ఫర్ జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాం. అప్పుడు ఫీల్ అవుతాం మనము, నేను ఈ పాటికే జాబ్ కొట్టుండాల్సిందే, నేను ఈ పాటికే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సిందే కానీ నేర్చుకోలే, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. చేసి ఉండాల్సింది, నేను వచ్చి ఉండాల్సింది, రాలా, వచ్చి ఉండాల్సింది. వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళలేదు, వెళ్ళి ఉండాల్సింది. నేను అతన్ని తిట్టి ఉండాల్సింది కాదు, చేసి ఉండాల్సింది. తిట్టావు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు, తిట్టి ఉండాల్సింది కాదు, చేసి ఉండాల్సింది.
అనే మీనింగ్లో మనం షుడ్ హ్యావ్ని వాడతాం. షుడ్ హ్యావ్ ఇన్ డీటెయిల్డ్గా మన వాల్యూమ్ 3 బుక్ ఉంది కదా, మన వాల్యూమ్ 3 బుక్లో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద వాల్యూమ్ 3 బుక్. ఈ వాల్యూమ్ 3 బుక్ ఒక్క పుస్తకం మీ దగ్గర ఉంటే చాలు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను బికాజ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాల్యూమ్ 3. ఈ ఒక్క పుస్తకంలో ఉంటే చాలు. ఈ వాల్యూమ్ 3 బుక్ ఓపెన్ చేసుకోండి, నా పేజ్ నెంబర్ 65 ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 65లో చూడండి, షుడ్ హ్యావ్ గురించి క్లియర్గా పెట్టాను, ఇన్ డీటెయిల్డ్గా పెట్టాను. షుడ్ హ్యావ్, what is the definition of that one, the should have? Whenever the action was expected to be completed, whenever the action was expected to be completed, at that time we have to use this should have. మనము అలాంటి సమయంలో ఈ షుడ్ హ్యావ్ని వాడాలి. లిటరలీ ద తెలుగు మీనింగ్ చేసి ఉండాల్సింది. టేబుల్ ఇచ్చాను, స్ట్రక్చర్ ఇచ్చాను, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, క్వశ్చన్ టేబుల్ ఇచ్చాను, ప్రతిదాన్ని మన వాల్యూమ్ 3 బుక్లో ఎక్స్ప్లెయిన్ నేను చేశాను. ఎవ్రీథింగ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ వాల్యూమ్ 3 బుక్. ప్రతిదీ మన వాల్యూమ్ 3 బుక్లో ఉంది. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ వన్? మరి స్ట్రక్చర్ ఏంటి షుడ్ హ్యావ్కి? షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది, నేను చేసి ఉండాల్సింది, మేము చేసి ఉండాల్సింది, అతను చేసి ఉండాల్సింది, ఇలా మనం చెప్తాం. ఇప్పుడు స్ట్రక్చర్ చూసి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ షుడ్ హ్యావ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాట్ వీ హ్యావ్. హౌ మెనీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్? మరి మనకు ఎన్ని ఉన్నాయి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్? దేర్ ఆర్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఐ, we, you, they, he, she, it. These are the 7 subjective pronouns. After these 7 subjective pronouns, directly we could apply for a should have. ఈ 7 తర్వాత డైరెక్ట్గా మనకు should have అనే హెల్పింగ్ వర్బ్ను మనం వాడాలి. I, what are those? I, we, you, they, third person singulars, he, she, it. These are the 7 subjective pronouns in English language. After these 7 subjective pronouns, we could directly apply. We could directly apply all those helping verbs what we have. I, we, you, they, he, she. All the subjective pronouns we could apply directly. Should have. Should have. Should have. అంటే చేసి ఉండాల్సింది. I should have. I should have. నేను చేసి ఉండాల్సింది. We should have. మేము చేసి ఉండాల్సింది. You should have. నువ్వు లేదా మీరు చేసి ఉండాల్సింది. They should have. వారు చేసి ఉండాల్సింది. He should have. అతను చేసి ఉండాల్సింది. She should have. ఆమె చేసి ఉండాల్సింది. It should have. అది చేసి ఉండాల్సింది. మరి ఏమి చేసి ఉండాల్సింది అంటే ఇక్కడ ఒక వర్బ్ కావాలి. అంటే పని వర్బ్ ఈజ్ డిఫరెంట్. ఏ వర్బ్ రావాలి అంటే ఆ పని చేసి ఉండాల్సింది. వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ వర్డ్. యాక్షన్ మీన్స్ వర్క్. పనిని తెలియచేసేదాన్ని వర్బ్ అని నేర్చుకున్నాం మనము బిగినింగ్ క్లాసెస్లో. మరి ఇక్కడ ఏం చేసి ఉండాల్సిందో ఆ పని తెలియాలి కదా మనకు. ఏ పని అయితే చెప్తామో, మనం ఏ పని చేస్తామో దాన్ని వర్బ్ని V3 ఫామ్లో పెట్టాలి. షుడ్ హ్యావ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ మస్ట్ బి ప్లేస్డ్ V3 ఫామ్. అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఏ ఫామ్ ఉండాలి? పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఏ ఫామ్ అది? V3 ఫామ్ ఉండాలి. షుడ్ హ్యావ్ తర్వాత ఏం రావాలి? V3 ఫామ్ రావాలి. షుడ్ హ్యావ్ తర్వాత V3 వాడాలి. V1 కానీ, V2 కానీ, ING కానీ, సో 4th 5th ఫామ్ ఆఫ్ ద వర్బ్ కానీ ఏది రాదు. Irrespective of the number and gender, irrespective of the subjective pronoun, we could apply directly should have తర్వాత మనకు డైరెక్ట్గా V3 ఫామ్ రావాలి. V3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గో పాస్ట్ టెన్స్. V2 ఫామ్ ఏంటి? గో పాస్ట్ టెన్స్. వెంట్ పాస్ట్ టెన్స్ ఏంటి? గాన్. అంటే దిస్ ఈస్ కాల్డ్ V3. ఈ ఫామ్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ పాస్ట్ టెన్స్ ఏంటి? మనకు బాగా తెలుసు. స్పోక్ పాస్ట్ టెన్స్ స్పోకెన్. సో ఈ ఫామ్ రావాలి. స్పోకెన్. దిస్ ఈస్ కాల్డ్ V3. నెక్స్ట్ రైట్ అంటే రాయడం. పాస్ట్ టెన్స్ ఏంటి? వ్రోట్. మరి పాస్ట్ టెన్స్ ఆఫ్ వ్రోట్ ఏంటి? written.
సో రిటర్న్ దిస్ ఇస్ కాల్డ్ V3. అంటే నేను వెళ్ళాను అంటే వెంట్ చెప్పొచ్చు, లేదా హ్యావ్ విత్ గాన్తో చెప్పొచ్చు. అంటే ఆ పని చేసి ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడి ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్ తర్వాత V3 రావాలి. నేను ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సిందే, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడలేదు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. నేను రైజ్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అయ్యి ఉండాల్సింది, అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. అయి ఉండాల్సింది. I should have joined in the Rise Institute. Join. Past tense ఏంటి? Joined. Again past participle joined V3. అంటే నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉండాల్సింది, నేను అయి ఉండాల్సింది. I should have joined in the Rise. Joined in the Rise Institute. In the Rise. నేను రైజ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉండాల్సింది. I should have. She should have spoken in English. She should have మాట్లాడి ఉండాల్సింది ఏమిట్లో? ఆంగ్లంలో. She should have spoken in English. ఆమె ఆంగ్లంలో మాట్లాడి ఉండాల్సింది, అంటే మాట్లాడలేదు, ఇప్పుడు ఫీల్ అవుతుంది. She should have spoken in English. She should have written that exam. ఆ పరీక్ష రాసి ఉండాల్సింది ఆమె. She should not have written that exam. ఆమె ఆ పరీక్ష రాసి ఉండాల్సింది కాదు. ఇలా ఒక పని చేసి ఉండాల్సింది కాదు అని చెప్పాల్సి వస్తే మనకు తెలియాల్సిన పదం ఒకటి ఆంగ్లంలో షుడ్ హ్యావ్. ఈ షుడ్ హ్యావ్ ఒక పదం తెలిస్తే ఈ పనులన్నీ మనం చెప్పొచ్చు. వాట్ ఎవర్ ద యాక్షన్స్, ఏ యాక్షన్ కావాలన్నా కూడా క్లియర్గా చెప్పచ్చు. ప్రతి యాక్షన్ని మన వాల్యూమ్ 3 బుక్లో పెట్టాను. వాల్యూమ్ 3 బుక్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 8099932320. నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. 2 డేస్లో మన బుక్ని మీ అడ్రస్కి చేర్చే బాధ్యత నాది. సో షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, సార్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హీ కానీ షీ కానీ ఇట్ కానీ, మరి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మరి షుడ్ హ్యాస్ వాడొచ్చు కదా సార్. చాలామంది అంటూ ఉంటారు షుడ్ హ్యాస్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు షుడ్ హ్యాస్ వాడొచ్చా? వాడకూడదు, ఈ పదం లేదు. షుడ్ హ్యాస్ లేదు. హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినా కూడా మనం వాడాల్సిన పదము షుడ్ హ్యావ్. అందుకే బిగినింగ్లో చెప్పాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రానౌన్, వీ కుడ్ అప్లై డైరెక్ట్లీ షుడ్ హ్యావ్ ఓన్లీ. మనం షుడ్ హ్యావ్ మాత్రమే వాడాలి. బాగా అర్థం చేసుకోండి. షుడ్ హ్యాస్ లేదు. మరి ఎందుకు లేదు సార్? ఇట్ ఈస్ ఎ మోడల్ వర్బ్. షుడ్ అనే మోడల్ వర్బ్ తర్వాత ఈ షుడ్ చూడండి, అన్ని మోడల్ వర్బ్స్ కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి తర్వాత డైరెక్ట్ మనము థర్డ్ పర్సన్ సింగులర్ అయినా కూడా డైరెక్ట్ వాడుతూ ఉన్నాం. దాని తర్వాత వర్బ్ని బేస్ ఫామ్లో పెడుతూ ఉన్నాం. అక్కడ మోడల్ వర్బ్స్ చూసాం కదా, అక్కడ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. 1 after 1 చూడండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా మీకు 96 వీడియో HD క్వాలిటీ ఉన్న వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలన్నా కూడా మార్నింగ్ 6 to నైట్ 9 వరకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇన్ డీటెయిల్డ్గా వండర్ఫుల్ ప్రాజెక్ట్ వర్క్ మీతో చేయిస్తున్నాము. అద్భుతమైన ప్రాజెక్ట్ వర్క్ మీతో చేయిస్తున్నాము. ఇలాంటి పదాలు ఎలా షుడ్ హ్యావ్ని ఎలా వాడాలో మీ చేత ప్రాజెక్ట్ చేయిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఒక్కటి చేయగలిగితే చాలు, మనం ఆంగ్ల భాషను అనుకూలంగా మనము మాట్లాడవచ్చు. సో చూద్దాం. షుడ్ హ్యాస్ లేదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో షుడ్ హ్యావ్, హీ షుడ్ హ్యావ్ అతను చేసి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ ఆమె చేసి ఉండాల్సింది. ఇట్ షుడ్ హ్యావ్ అది చేసి ఉండాల్సింది. ఏమి చేసి ఉండాల్సిందో అది మనం చెప్తాం. సో షుడ్ హ్యావ్ అంటే ఇలా. మరి మనం చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ కూడా చేస్తుంటాం కదా, ఫుల్ ఫామ్ ద క్వశ్చన్స్ ఎలా చేయాలో కూడా చూద్దాం. మనం ఏమంటాం, నేను ఆ పని ఒకనే ఎలా చేసి ఉండాల్సింది, నేను ఎందుకు వెళ్ళి ఉండాల్సింది, నేను ఏం మాట్లాడి ఉండాల్సింది అక్కడ, నేను ఏం చేసి ఉండాల్సింది అక్కడ, నేను ఎలా చేసి ఉండాల్సింది అక్కడ, ఇలా అంటుంటాను చూసారా. నేను ఎందుకు నేర్చుకొని ఉండాల్సింది, నేను ఏం మాట్లాడి ఉండాల్సింది, అలా ఎందుకు మాట్లాడి ఉండాల్సింది.
సో ఇలా మనం అడుగుతుంటాం కదా, ఆ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ బిఫోర్ దట్ వన్ we will be going to look at that the 4 kinds of the sentence formation using of should have. మరి 4 రకాల వాక్య నిర్మాణం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ షుడ్ హ్యావ్ తో 4 kinds of sentences ఒకసారి మనము నేర్చుకుందాం. సో షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది. షుడ్ హ్యావ్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు షుడ్ నాట్ హ్యావ్. షుడ్ హ్యావ్ ప్లస్ నాట్, షుడ్ హ్యావ్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు షుడ్ నాట్ హ్యావ్. ఏమది? షుడ్ నాట్ హ్యావ్. షుడ్ నాట్ హ్యావ్ అంటే నేను చేసి ఉండాల్సింది కాదు. ఆర్ షుడెంట్ హ్యావ్. షుడెంట్ హ్యావ్ నేను చేసి ఉండాల్సింది కాదు. షుడ్ నాట్ హ్యావ్ వాడచ్చు, ఆర్ షుడెంట్ హ్యావ్ వాడచ్చు. అంటే నేను ఆ పని చేసి ఉండాల్సింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, షీ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఆంగ్లంలో మాట్లాడి ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, ఆర్ షీ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఆంగ్లంలో మాట్లాడి ఉండాల్సింది కాదు. అంటే మాట్లాడింది ఇప్పుడు ఫీల్ అవుతుంది, తప్పులు మాట్లాడిండొచ్చు. సో మాట్లాడి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ బిహేవ్డ్ దట్. అలా నేను అక్కడ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఆ పని చేసి ఉండాల్సింది కాదు. సో ఇలా మనం చేసి ఉండాల్సింది కాదు అనే సందర్భంలో మనము ఈ షుడ్ హ్యావ్ని వాడతాం. మరి 4 kinds of sentences ఒకసారి చూద్దాం. సో 4 kinds of sentences ఎలా ఉన్నాయో ఆంగ్ల భాషలో ఒకసారి మనము నేర్చుకుందాం. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది. 4 kinds of sentences ఏంటి? ద ఫస్ట్ వన్ ద పాజిటివ్ సెంటెన్స్. మరి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద థర్డ్ పర్సన్ సింగులర్ షీ తీసుకుంటాను నేను. సో షీ అంటే ఆమె కదా. ఆ షీ షుడ్ హ్యావ్ ఏ పని అయితే అది మనం ఏదైనా చెప్పచ్చు. ఆమె వెళ్ళి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ టు ఢిల్లీకి వెళ్ళి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ అటెండెడ్ దట్ పార్టీ, ఆ పార్టీకి హాజరై ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఉండాల్సింది. సో ఇలా మనం ఏదైనా మనము చెప్పొచ్చు. షీ షుడ్ హ్యావ్. మరి ఏం చెప్దాం? ఏదైనా థర్డ్ ఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్, టేక్ అంటే తీసుకోవడం, టుక్ పాస్ట్ టెన్స్, దీని యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ టేకెన్. సో తీసుకొని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ టేకెన్ కోచింగ్. షీ షుడ్ హ్యావ్ టేకెన్ coaching in the Rise Institute. She should have taken coaching in the Rise. మన రైజ్ సంస్థలో ఇది ఏం సెంటెన్సు? పాజిటివ్ సెంటెన్స్. షీ షుడ్ హ్యావ్ టేకెన్ కోచింగ్ ఇన్ ద రైజ్ ఇన్స్టిట్యూట్. ఆమె రైజ్ సంస్థలో. సో ఆమె రైజ్ సంస్థలో కోచింగ్ తీసుకుని ఉండాల్సింది. తీసుకోలేదు, ఇప్పుడు ఫీల్ అవుతుంది. తీసుకుని ఉండాల్సింది ఇప్పుడు ఫీల్ అవుతుంది. అయ్యో నేను కోచింగ్ తీసుకుని ఉంటే బాగుండు అంటాం కదా. అయ్యో నేను ఇప్పటికే డబ్బు సంపాదించి ఉండాల్సింది. అంటే డబ్బు సంపాదించలే, నేను ఇప్పటికే మా పేరెంట్స్కి బాగా డబ్బు పంపిస్తూ ఉండాల్సింది, పంపించలేదు. సో ఇలా మనము చేసి ఉండాల్సింది అనే మీనింగ్లో ఈ షుడ్ హ్యావ్ వాడతాం. ఆమె రైస్ సంస్థలో కోచింగ్ తీసుకుని ఉండాల్సిందా? పాజిటివ్ని క్వశ్చన్ చేశారనుకోండి, అంటే పాజిటివ్ని క్వశ్చన్ చేస్తే పాజిటివ్ని అంటే పిఎస్ ఉంది కదా, పిఎస్ని క్వశ్చన్ చేస్తే మనకేమొస్తుందంటే ఐఎస్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ వస్తుంది. సో మరి ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా చేస్తాం? ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ టేక్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ పుట్ ద సబ్జెక్ట్ ద బిఫోర్ ఇట్ సెల్ఫ్. సబ్జెక్ట్ ముందు పెడితే సరిపోతుంది. హెల్పింగ్ వర్బ్ ఏంటి? షుడ్ హ్యావ్. సో హెల్పింగ్ వర్బ్ మీద పెట్టాలి. షుడ్ షీ హ్యావ్, షుడ్ ఈ రెండు విడగొట్టి మధ్యలో పెట్టాలి. షుడ్ షీ హ్యావ్ టేకెన్, షుడ్ షీ హ్యావ్ టేకెన్ కోచింగ్, should she have taken coaching in the rise? Question mark. ఆమె
ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏంటి? ఆమె రైజ్ సంస్థలో మన సంస్థలో ఆమె రైజ్ సంస్థలో టేకెన్ ఆమె రైజ్ సంస్థలో కోచింగ్ తీసుకొని ఉండాల్సిందా చూడండి, తీసుకొని ఉండాల్సిందా. సో ఫుల్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కావాలనుకోండి, ఎలా తీసుకుని ఉండాల్సింది? ఆన్లైనా ఆఫ్లైనా? హౌ షుడ్ షీ హ్యావ్ టేకెన్ కోచింగ్ ఇన్ ద రైజ్, ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? ఆన్లైన్లోనో ఆఫ్లైన్లో కోచింగ్ ఎలా తీసుకుని ఉండాల్సింది? హౌ షుడ్ షీ హ్యావ్ టేకెన్, ఎలా తీసుకుని ఉండాల్సింది ఆమె? వేర్ షుడ్ షీ హ్యావ్ టేకెన్ కోచింగ్, ఆమె ఎక్కడ తీసుకుని ఉండాల్సింది? వెన్ షుడ్ షీ హ్యావ్ టేకెన్ కోచింగ్, ఎప్పుడు తీసుకుని ఉండాల్సింది? సో వీ కీప్ ఓన్ ఆస్కింగ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్స్. దీనికి ప్రతిదీ మన వాల్యూమ్ 3 బుక్లో పెట్టాను. ఫుల్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎలా అడగాలి? హౌ షుడ్ ఐ డన్ దట్ వర్క్, హౌ షుడ్ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్ అలోన్, నేను ఒక్కనే ఆ పని ఎలా చేసి ఉండాల్సింది? ఆ పని ఎలా ఒక్కనే మనం అంటుంటాం కదా, ఆ పని నేను ఒక్కనే ఎలా చేసి ఉండాల్సింది? నేను ఒక్కనే కదా, హౌ షుడ్ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్ క్వశ్చన్ మార్క్, డన్ దట్ వర్క్ క్వశ్చన్ మార్క్. అంటే ఏంటి మీనింగ్? ఆ పని నేను ఒకటే ఎలా చేసి ఉండాల్సింది అంటే ఇంకా కొంతమంది కావాలి. హౌ షుడ్ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్, ఆ పని నేను ఒక్కనే ఎలా చేసి ఉండాల్సింది? వేర్ షుడ్ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్, ఎక్కడ చేసి ఉండాల్సింది? వెన్ షుడ్ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్, ఎప్పుడు చేసి ఉండాల్సింది? సో ఇలా మనం అడుగుతాం కదా, ఇవన్నీ ప్రతిదీ మన బుక్లో పెట్టాను. ఆన్లైన్ క్లాస్లో మీ చేత 500 ఎగ్జాంపుల్స్ మీ చేత రాయిస్తున్నాను. 500 ప్రాక్టీస్ సెట్ మీకు ఇచ్చి మీ చేత రాయిస్తున్నాను. తీసుకొని ఉండాల్సింది కాదు అంటే నెగిటివ్ సెంటెన్స్ మనం ఇందాకే నేర్చుకున్నాం. నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలనేది షుడ్ హ్యావ్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు షుడ్ నాట్ హ్యావ్ అనొచ్చు, లేదా షుడెంట్ హ్యావ్ అనొచ్చు. నెగిటివ్ సెంటెన్స్ వెరీ సింపుల్. అంటే షీ షుడ్ నాట్ హ్యావ్ taken coaching in the rise. చూడండి ఎంత బాగుందో. ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి నెగిటివ్ సెంటెన్స్. ఇంకొకటి కూడా మనం చేయొచ్చు, షుడ్ నాట్ హ్యావ్ బదులు షుడెంట్ కూడా పెట్టచ్చు. అంటే షీ షుడెంట్ హ్యావ్ taken coaching in the rise. చూడండి నెగిటివ్ సెంటెన్స్ అంటే తెలుగు మీనింగ్ ఏమి? ఆమె రైజ్ సంస్థలో ఏదైనా చెప్పొచ్చు. మీరు ఇలాగా ఏదైనా చేసేయచ్చు. ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ వీ కెన్ ఫామ్, మనం ఏదైనా చేయొచ్చు. ఆమె రైజ్ సంస్థలో కోచింగ్ తీసుకుని ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ, నేను ఢిల్లీకి వెళ్ళి ఉండాల్సింది కాదు. సో చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు కదా, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, అయ్యో నేను ఆ పార్టీలో చేరి ఉండాల్సింది కాదు. ఈ మధ్యకాలంలో మన న్యూస్ పేపర్ చూసారు, ఎవరైనా చూస్తుంటే ఒక పర్సన్ అంటాడు, నేను ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి ఉండాల్సింది కాదు. అంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు, ఊరికే తిట్లు తింటూ ఉన్నాడు, ఊరికే బాధపడుతున్నాడు. అంటే నేను ఆ పార్టీల నుంచి ఆ పార్టీని వ్యతిరేకించి ఉండాల్సింది కాదు, అనవసరంగా వ్యతిరేకించాడు, తిట్లు తింటున్నాడు, సో బ్యాడ్ అయ్యాడు. అంటే నేను ఆ పార్టీలో అలాగే ఉండాల్సింది అంటే అలాగే ఉండాల్సింది ఉండలేదు. నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉండాల్సింది కాదు అంటే వచ్చావు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. సో ఇలా మన న్యూస్ పేపర్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది ఆ పర్సన్ ఎవరు అని కూడా మీకు తెలుసు చాలామందికి, న్యూస్ పేపర్ చూసిన వాళ్ళకి. అంటే ఐ షుడ్ హ్యావ్ నాట్, సో అలా చేసి ఉండాల్సింది. షీ షుడెంట్ హ్యావ్ ఆయన అన్నాడు, ఐ షుడెంట్ హ్యావ్ కమ్ టు దట్ పార్టీ. కమ్ పాస్టెన్స్ కేమ్ పాస్టెన్స్ అగైన్ కమ్. సో ఐ షుడెంట్ హ్యావ్ కమ్ టు దట్ పార్టీ. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉండాల్సింది కాదు అంటే వచ్చేసాడో ఫీల్ అవుతున్నాడు. సో ఇలా మనము చేసి ఉండాల్సింది కాదు అని చెప్తాం. నేను మాట్లాడి ఉండాల్సింది కాదు, ఐ షుడ్ నాట్ హ్యావ్ టాక్ లైక్ దాట్. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ బిహేవ్డ్. నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఆ పని చేసి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్
హ్యావ్ కిల్డ్ దట్ పర్సన్. ఆ పర్సన్ నేను చంపి ఉండాల్సింది కాదు, చంపావు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. ఐ షుడ్ నాట్ హ్యావ్ కిల్డ్, నేను చంపి ఉండాల్సింది కాదు, చంపేశావు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. నేను అతను చంపి ఉండాల్సిందే, చంపలేదు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. అతను నేను చంపి ఉండాల్సిందే. ఐ షుడ్ హ్యావ్ కిల్డ్ దట్ పర్సన్, నేను అతను చంపి ఉండాల్సిందే, అతన్ని చంపి ఉండాల్సిందే. ప్రేమలో పడి ఉండాల్సిందే, ఇంతవరకు ప్రేమలో పడలేదు కానీ పడి ఉండాల్సిందే. ఐ షుడ్ హ్యావ్ ఫాలెన్ ఇన్ లవ్, నేను ప్రేమలో పడి ఉండాల్సింది. ప్రేమలో పడ్డావు, ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. పోరి హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. అంటే ప్రేమలో పడకుండా ఉండాల్సింది కాదు కానీ పడ్డావు, పడిన తర్వాత ఫెయిల్ అయింది, పోరి హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు ఫీల్ అవుతున్నావు. సో ఐ షుడ్ నాట్ హ్యావ్ ఫాలెన్ ఇన్ లవ్, ఐ షుడెంట్ హ్యావ్ ఫాలెన్ ఇన్ లవ్, నేను ప్రేమలో పడి ఉండాల్సింది కాదు, నేను ఆయన మాయ మాటలు నమ్మి ఉండాల్సింది కాదు. ఐ షుడెంట్ హ్యావ్ ట్రస్టెడ్ దట్ గర్ల్ వర్డ్స్, అంటే నమ్మి ఉండాల్సింది కాదు. నేను ఎలా నమ్మి ఉండాల్సింది? హౌ షుడ్ ఐ హ్యావ్ బిలీవ్డ్ యూ, ఎలా నమ్మి ఉండాల్సింది, ఎక్కడ నమ్మి ఉండాల్సింది, ఎప్పుడు నమ్మి ఉండాల్సింది, ఇలా ప్రతి ఏ వాక్యమైనా మీరు చెప్పండి ఈ షుడ్ హ్యావ్తో చెప్పొచ్చు. అందుకే వాల్యూమ్ 3 బుక్ను ఫాలో అవ్వండి చాలు. సో ఆన్లైన్ క్లాసెస్లో 500 సెట్ మీకు పీడిఎఫ్ ఇస్తున్నాను, ఆ ఒక్క సెట్ చేస్తే చాలు. ఈ షుడ్ హ్యావ్ని లైఫ్ లాంగ్ మీరు ఎలా వాడాలో అలా వాడేస్తారు. సో షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది. ఎన్ని సెంటెన్సెస్ అయినాయి? పాజిటివ్ 1, ఇంటరాగేటివ్ 2, నెగిటివ్ 3. ఇంకొక సెంటెన్స్ ఉంది మనకు, 4th కైండ్ ఆఫ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్ని క్వశ్చన్ చేస్తే నెగిటివ్, పాజిటివ్ని క్వశ్చన్ చేస్తే ఇంట్రాగేటివ్ ఎలా వస్తుందో, నెగిటివ్ని క్వశ్చన్ చేస్తే నెగిటివ్ని క్వశ్చన్ చేయండి, ఎన్క్యూ అంటాం, ఎన్ఐఎస్ వస్తుంది, ఎన్ఐఎస్ వస్తుంది. నెగిటివ్ని క్వశ్చన్ చేస్తే ఎన్ఐఎస్ వస్తుంది మనకు. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయండి. షుడ్ షీ నాట్ హ్యావ్, should she not have taken coaching in the rise, taken coaching in the rise, taken coaching in the rise, in the rise. Question mark is a must, question mark compulsory పెట్టాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, డైరెక్ట్గా దీన్ని స్టూడెంట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టచ్చు, ఎందుకంటే ఇది ఒకే పదం కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. షుడెంట్ హ్యావ్ సబ్జెక్ట్ పెట్టాలి కదా. షుడెంట్ షీ హ్యావ్ టేకెన్ కోచింగ్ ఇన్ ద రైజ్, క్వశ్చన్ మార్క్ ఈజ్ అ మస్ట్. ఆమె రైజ్ సంస్థలో కోచింగ్ తీసుకొని ఉండాల్సింది, ఆమె రైజ్ సంస్థలో కోచింగ్ తీసుకొని ఉండాల్సింది, కోచింగ్ తీసుకొని ఉండాల్సింది కాదా, we keep on asking like this. ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇలా మనము ప్రతిదాన్ని మనం షుడ్ హ్యావ్తో చెప్పొచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ క్లాసెస్. మరి ఫుల్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎలా చేయాలి? వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూ, హూమ్, హౌ, హూ, ఈ పదాల తర్వాత డైరెక్ట్గా మనకు షుడ్ హ్యావ్ రావాలి. షుడ్ హ్యావ్ తర్వాత మనకు సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత మనకు షుడ్ హ్యావ్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ వన్. క్లియర్గా మీకు నేను టేబుల్ పెట్టాను, ప్రతిదీ మన వాల్యూమ్ 3లో క్లియర్గా టేబుల్ పెట్టాను. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది. కొన్ని ఎగ్జాంపుల్స్ మన వాల్యూమ్ 3 బుక్లో మీకు కొన్ని, ఒక దాదాపు 500 ఉన్నాయి కదా, కొన్ని చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తా చూడండి. ఇవి మీరు 4 kinds of సెంటెన్సెస్గా మీరు రాసి నాకు వాట్సాప్ చేయండి. ఆన్సర్స్ కరెక్టో కాదో నేను మీకు పంపిస్తాను. సో షుడ్ హ్యావ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం చూడండి. దాదాపు ఒక 500 ఎగ్జాంపుల్స్లో మీరు కొన్ని ప్రాక్టీస్ చేయండి చూద్దాం. సో యూ షుడ్ హ్యావ్ మెట్ మీ ఎస్టర్డే, మీనింగ్ ఏంటి? నువ్వు నిన్న నన్ను కలిసి ఉండాల్సింది, కలవలేదు, నేను ఫీల్ అవుతున్నా. యూ షుడ్ హ్యావ్ మెట్ మీ ఎస్టర్డే, నువ్వు నాకు నిన్న ఫోన్ చేసి ఉండాల్సిందే, ఫోన్ చేయలేదు, నేను ఫీల్ అవుతున్నా. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ ఎస్టర్డే, నిన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఉండాల్సిందే, ఫోన్ చేయలేదు, నేను ఫీల్ అవుతున్నా. You should have called me yesterday. Next, I should have got this job.
బై దిస్ టైం నేను ఈ పాటికే ఉద్యోగం సాధించి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గాట్ ఆర్ గోటెన్. రెండు కరెక్టే. ఒకటేమో బ్రిటన్ ఇంగ్లీష్, ఒకటేమో అమెరికన్ ఇంగ్లీష్, రెండు ఒక్కటే. సో గోటెన్. నెక్స్ట్ వీ షుడ్ హ్యావ్ సీన్ సోగ్గాడే చిన్ని నాయన మూవీ. వీ షుడ్ హ్యావ్ సీన్ సోగ్గాడే చిన్ని నాయన మూవీ. సోగ్గాడే చిన్ని నాయన సినిమా చూసి ఉండాల్సింది. సో చూడలేదు, చూసి ఉండాల్సింది. బికాజ్ ఎందుకు ఈ సెంటెన్స్ పెట్టారంటే వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ విజయవాడలో ఉన్నప్పుడు ఒకసారి క్లాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి అనింది, సార్ మీరు సోగ్గాడే చిన్న నాయన సినిమా చూసి ఉండాల్సింది సార్, బాగాలే ఉంది సార్, సోగ్గాడే చిన్న నాయన సినిమా చూసి ఉండాల్సింది. సో షుడ్ హ్యావ్ అంటే చూసి ఉండాల్సింది సార్. యూ షుడ్ హ్యావ్ సీన్ సోగ్గాడే చిన్న నాయన మూవీ, లేదా యూ షుడ్ హ్యావ్ సీన్ దట్ మూవీ, ఆ సినిమా చూసి ఉండాల్సిందే. యూ షుడ్ హ్యావ్ సీన్ అఖండ మూవీ, అఖండ సినిమా చూసి ఉండాల్సింది, చూడలేదు, చూసి ఉండాల్సింది, ఫీల్ అవుతున్నా. సో లైక్ దట్ వన్. నెక్స్ట్ దే షుడ్ హ్యావ్ కాల్డ్ మీ యెస్టర్డే, వాళ్ళు నాకు నిన్ను ఫోన్ చేసి ఉండాల్సింది, చేయలేదు, ఫోన్ చేసి ఉండాల్సింది, చేయలేదు. ఇలా ప్రతిదీ మన వాల్యూమ్ 3లో పెట్టాం. నెక్స్ట్ ఇంకా ఒక్కటి చూడండి, షీ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ద ట్రూత్, ఆమె నాకు నిజం చెప్పు ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ద ట్రూత్, ఆమె నాకు నిజం చెప్పు ఉండాల్సింది, చెప్పలేదు, అబద్ధం చెప్పింది, నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఇంకొకటి చూడండి, ఐ షుడ్ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఉండాల్సిందే, ఫీల్ అవుతున్నాను, తీసుకుని ఉండాల్సింది. నెక్స్ట్ ఇంకా ఇట్ షుడ్ నాట్ హ్యావ్ సక్సీడ్ దట్ మూవీ, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ సక్సీడ్ దట్ మూవీ, ఆ సినిమా సక్సెస్ అయ్యి ఉండాల్సింది కాదు, సక్సెస్ అయ్యింది, వేరే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ సక్సీడెడ్ దట్ మూవీ, సక్సెస్ అయ్యింది కాకుండా ఉండాల్సిందని ఫీల్ అవుతూ ఉన్నారు. కొందరు ఉంటారు కదా, నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా. నెక్స్ట్ హౌ షుడ్ ఐ హ్యావ్ బిహేవ్డ్ దేర్, నేను ఎలా ప్రవర్తించి ఉండాల్సింది. హూమ్ షుడ్ ఐ హ్యావ్ మెట్ దేర్, నేను ఎవరిని కలిసి ఉండాల్సింది. మనం అంటుంటాం చూసారా, మనం ఎంఆర్ ఆఫీస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఎవరిని కలిసి ఉండాల్సింది అక్కడ, హూమ్ షుడ్ ఐ హ్యావ్ మెట్ దేర్, నేను ఎవరిని కలిసి ఉండాల్సింది. సో ఇలాంటివన్నీ. నెక్స్ట్ వెన్ షుడ్ ఐ హ్యావ్ గాట్ మ్యారీ, వేర్ షుడ్ వీ హ్యావ్, రకరకాల సెంటెన్సెస్ మన వాల్యూమ్ 3 బుక్లో పెట్టాను. ఒకసారి మీరు మన బుక్ను ఓపెన్ చేసి చూసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ ద రైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ దిస్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో హెచ్డి క్వాలిటీ ఈ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్లో 3 hours క్లాస్, ఇది 3 గంటల సేపు క్లాస్ని నేను మీకు హాఫ్ అన్ అవర్, ఒక 40 minutesలో మీకు ఒక హాఫ్ అన్ అవర్లో మీకు నేను చెప్పాను. సో 3 hours క్లాస్, వీడియో క్లాస్, ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి హెచ్డి క్వాలిటీ ఉన్న వీడియోని పంపిస్తున్నాను. ఒకసారి ఆ 3 hours క్లాస్ని కూడా మీరు చూడండి. చాలా చక్కటి ఎగ్జాంపుల్స్తో ఇన్ డీటెయిల్ ఇంకా డెప్త్గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బోర్డు మీద ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ నేను మీకు ఒకసారి మీరు దాన్ని కూడా మీరు ఒకసారి 3 hours క్లాస్ని కూడా చూడండి. చక్కటి ఇన్ఫర్మేషన్ నేను అక్కడ ఇచ్చాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ సెండ్ మెసేజ్, ఒక మెసేజ్ సెండ్ చేయండి. 8099932320 ఈ నెంబర్కి సెండ్ చేయండి. బుక్స్ కావాలన్నా ఇదే కాంటాక్ట్, ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఇదే కాంటాక్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. లెర్న్ ఇంగ్లీష్ అండ్ గెట్ అ బ్రైట్ ఫ్యూచర్. ఇంగ్లీష్ నేర్చుకుందాం, మంచిగా సాధిద్దాం సక్సెస్. ఇంగ్లీష్ భాష ఒక్కటి పట్టు సాధిస్తే చాలు, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మనం వెనకాల వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ దిస్ స్మాల్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్స్ అగైన్ నాకు జీవిత పాఠాలు నేర్పించిన నా తండ్రి గారిని మరొక్కసారి స్మరించుకుంటూ మంచి అవకాశం ఇచ్చినటువంటి విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. వి విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. Take care. Bye bye and Jai Hind.